మీసం మీసం చిన్న మీసం 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 చిన్న మీసం 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 చిన్న మీసం 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 చిన్న మీసం మాకు నచ్చిన బట్టలు మాకి ఇప్పుడు దొరికింది ఆనందంగా ఎగిరే కాలం వచ్చింది నది దగ్గర చూడు నువ్వు ఎగిరే పక్షులని కిలకిలాని ఆడుతూ చిలుకలు పాడింది పారు నదిలో అందమైన చెట్టు భూమిపైన సరిగా చుట్టూ పచ్చగా మెరిసిపోతున్న పైరు స్వచ్ఛమైన పాలు ఇచ్చే ఆవు ఎగిరి చేసే శబ్దం చూడు సెలవులు మేము ఆడే ఆటం చాలు కదా చెట్టు కొట్టి తెచ్చే కర్ర ఎవరి ఇంట్లో వండిన వంట పొయ్యిలలో వండిన వంట ఎవరి నోటికో చెట్టు కొట్టి తెచ్చే కర్ర ఎవరి ఇంట్లో వండిన వంట పొయ్యిలలో వండిన వంట ఎవరి నోటికో మిస మిస ఓ మిస మిస ఓ మిస మిస చిన్న మీస చూడు మిస మిస ఓ మిస మిస ఓ మిస మిస చిన్న మీస చూడు మిస మిస ఓ మిస మిస ఓ మిస మిస చిన్న మీస చూడు మిస మిస ఓ మిస మిస ఓ మిస మిస చిన్న మీస చూడు చిన్న మీస చూడు తొంభై 98 విద్యా సంవత్సరం యొక్క స్కూల్ ఎలక్షన్ రిజల్ట్ ని కాసేపట్లో అనౌన్స్ చేస్తారు. పావాడా జాకెట్లన్నీ కూడా పోయి చుడిదార్కి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇదే వేసుకుంటున్నారేంటి? అవన్నీ అంతే, కానీ 90% స్టూడెంట్స్ ఆ రూల్స్నే ఫాలో అవుతున్నారు. అయినా కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే కొన్ని కారణాలు చెప్తూనే ఉన్నారు. టైలర్ లీవు, కొన్ని కొట్లయితే ఖాళీ లేవని. ఏమైందిరా? వాళ్ళందరూ డెస్క్ మీద తప్పుగా రాస్తున్నారు సార్. ఎవరు? అదిగో అక్కడ చూడండి సార్. అందరూ జాగ్రత్తగా వినండి.
ఈ సంవత్సరం మన స్కూల్ ఎలక్షన్ రిజల్ట్ ఇంకాసేపట్లో అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఈ సమయంలో ఏం చేస్తున్నారా? అక్కడ అందరూ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మీరిద్దరు ఆడుకుంటున్నారా? రండి. నవ్వకరా యువదాస్, నువ్వే కదా ఇరికించావు. చాలా సంతోషపడుతున్నావు కదా, ఉండు నీ సంగతి చెప్తాను. ఏం చేయమంటావురా? మొన్న నువ్వు నన్ను ఇరికించావు కదా, దానికి సమాధానం చెప్పాలి. ఏం చేశాడు? మొన్న నా బ్యాగ్ లో మ్యాటర్ బుక్ ఉందని విజితకి ఎందుకు నన్ను చెప్పావు? సరదాగా చెప్పానులే. అయితే నేను కూడా అయితే ఇలాగే ఇరికిస్తావా? షిజు వచ్చేసావా కోతే? అవును, వాడెక్కడికి వెళ్ళారా? వాళ్ళ అమ్మాయి కదా క్యాండిడేట్. ఎందుకు వాడు ఇలా చేస్తున్నాడు? ఎలక్షన్ రోజు కూడా తొందరగా రాడు. వాడా పిక్నిక్ వెళ్ళడానికి కోసం డబ్బు సంపాదిస్తున్నాడు రా. ఇది మాత్రమే కాదు, వాడు అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి కాస్త సిగ్గుపడుతున్నాడు రా. టూర్కి వెళ్ళడానికి వాడు డబ్బులు ఎలాగోలా తీసుకొస్తాడులే. స్టూడెంట్స్ గమనిక, ఈ సంవత్సరానికి స్కూల్ లీడర్ ని ఎంచుకున్నారు. తను ఎవరంటే 10B లో ఉన్న జుబేరియా. తను గెలిచినట్టుగా ప్రకటిస్తున్నాం. లీడర్ జుబేరియా లీడర్. మా స్కూల్ కొత్త లీడర్. అభినందనలు అభినందనలు. లీడర్ జుబేరియా లీడర్. మా స్కూల్ కొత్త లీడర్. ఒకసారి అక్కడ చూడు, వస్తున్నారు. మా స్కూల్ కొత్త లీడర్. నిండు చంద్రుడు పుట్టే ఘడియకు విరబూసిన నీ నవ్వుకు చూసి మదిలో ప్రేమ పొంగే మనసు నీ వైపున్నది, మనసు నీ వైపున్నది. నిన్ను తలచిన నాలో గిలగింత, మనసులో ఏదో పులకింత. నువ్వు రాసే కవితలోన కురిసెను నాలో వాన. నీ ప్రతి పలుకే పన్నీరై నా గుండెలో తీయగా మోగిందే, నాలో నాటువంటి స్పందన. ఓ నేను నీలో, ఓ నువ్వే నాలో, ఓ నేను నీలో. నిండు చంద్రుడు పుట్టే ఘడియకు విరబోసిన నీ నవ్వుకు చూసి మదిలో ప్రేమ పొంగే మనసు నీ వైపున్నది, మనసు నీ వైపున్నది. రాత్రి నా కలలో నేను నిన్ను కలవడం, అరచేతులోనే తలిచే నేను ఆ స్వర్గం. నీకు నచ్చిన పాటై మొదటి ప్రేమ రాగమై దొరకదే ఎక్కడా ప్రాణం పొంగే హృదయంపై. నీకు నచ్చిన పాటైనా మొదటి ప్రేమ రాగమై ప్రాణమై పొంగే హృదయ రాగం. నీపై నా
చంద్రుడు పుట్టే ఘడియకు విరబోసిన నీ నవ్వుకు చూసి మదిలో ప్రేమ పొంగే మనసు నీ వైపున్నది మనసు నీ వైపున్నది జన్మలెత్తినా గాని నేను పాడగలనా హృదయము ఇప్పుడు నాలో నీకోసం తెలిచి నీ అరచేతుల్లో నన్ను నేనే చూసుకుని ప్రేమ లేఖను రాసి నాకు పంపగలవా ఇంక నువ్వు నాలో ఉండు నాలో నువ్వు మాయని పుండు ఊపిరిలో రాసే నీ పేరు నా ఊపిరిలో నీ పేరు జతలో ఒకరికొకరు భూమిపై మన ప్రేమ శాశ్వతం నీపైన ఉన్న ప్రేమ హద్దు దాటిందే అయ్యో రామా ఉందామా జతలో ఒకరికి ఒకరు భూమిపై మా ప్రేమ శాశ్వతం చంద్రుడు పుట్టే ఘడియకు విరబోసిన నీ నవ్వుకు చూసి మదిలో ప్రేమ పొంగే మనసు నీ వైపున్నది మనసు నీ వైపున్నది నిన్ను తలచిన నాలో గిలగింత మనసులో ఏదో పులకింత నువ్వు రాసే కవితలోన కురిసెను నాలో వాన నీ ప్రతి పలుకే పన్నీరై నా గుండెలో తీయగా మోగిందే నాలో నాటువంటి స్పందన ఓ నేను నీలో ఓ నువ్వే నాలో ఓ నేను నీలో ఓ చూసుకో చూసుకో ఎందుకు నీకంత కంగారు ఏమి త్వరగా రావే రా హాయ్ రేష్మా ఏ నువ్వేంట్రా గర్ల్స్ బాత్రూమ్ దగ్గర ఐ లవ్ యూ ఇదే నా మొదటి ప్రేమ లెక్క ఏదైనా తప్పుంటే రెడ్ పెన్ తో అండర్లైన్ చెయ్యి అమ్మా ఏంటి ఇలా కొట్టేసి బాగా కొవ్వెక్కింది ఎప్పుడు వెళ్తే భలే కొట్టావు నువ్వు వాడిని కొంటూనే ఉన్నాను వీడిని కొట్టాను థ్యాంక్ యూ ఏ తొలితే సార్ చూస్తున్నారు रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे సమస్య లేదు. ఒక్కసారి చేయి తీరా. నా హీరో మీద చేయి పెట్టావేంటి? అవును పెద్ద హీరో తీసుకొని పోరా. అది ఒకసారి ఫేస్ చూడరా.
నా హీరో చాలా రొమాంటిక్. అవునవును, చాలా రొమాంటిక్. అవును, నువ్వు ఆ గంజిని తాగి ఊరగాయ నాకింది చాలే, ఊరుకో. ఇలా చూడరా, ఒట్టి రొమాంటికే కాదు, హోల్సేల్ సూపర్ మార్కెట్. హీరో గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి. పోరా అవతలికి, పోరా పోరా, పొమ్మంటే. ఏమైందిరా? నా హీరో గురించి మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నారా? ఎందుకురా ఇలా చేసావు? నా గురించి సారీ విజిత, కావాలంటే నేనే నీ షర్ట్ ని వాష్ చేసి ఇస్తాను, సరేనా? నోరు మోసుకో, నువ్వే నాకు వాష్ చేయొద్దు. వెళ్ళి నీ పెళ్ళానికి వాష్ చేసుకో. నేను సాయంత్రం వరకు ఈ డ్రెస్ తో ఎలా ఉండాలి దేవుడా? వదిలేదే. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది, మొహానికి పెయింట్ వేసినట్టుగా ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, కావాలంటే చూస్తూ ఉండు. వేడికి అంత చెప్పినా అర్థం కాదు. నువ్వే టెన్షన్ పడక విజిత, ఇంటర్వల్ టైంలో వెళ్ళి క్లీన్ చేసుకుందాం. వాళ్ళ వల్ల ఏదంతా జరిగింది, సారీ. ఎద్దు ఏంట్రా రుద్దుతున్నావు? వెళ్ళి ఒళ్ళో కూర్చోరా. సార్ నా చెయ్యి అక్కడ అది సారీ సార్. ఇదే అందరికి లాస్ట్ వార్నింగ్. క్లాస్లో ఎవరు హీరో పెన్ వాడకూడదు. అందరికీ అర్థమైందా? ఇకపై క్లాస్లో ఎవరు హీరో పెన్ వాడకూడదు. లాస్ట్ లెసన్లో మనం ఏం చదివాం? ఒరే బోండా, నువ్వు చెప్పు. నాకు గుర్తుకే రావట్లేదు సార్. అసలు నువ్వు ఎందుకురా వస్తున్నావు? నువ్వు దేనికి పనికిరావు. ఒరే నువ్వు చెప్పు. అది ఫాతిమా అవ్వు ఈనింది సార్. ఎవరాది? అది కోతియే సార్. యు స్టాండ్ అప్. ఏంటి ఇమిటేషనా? అదంతా స్టేజ్ మీద పెట్టుకో, క్లాసులో వద్దు. మహానటుడు. అది కాదు సార్, మేకకి డెలివరీ అయ్యేటప్పుడు సౌండ్ కావాలి కదా, అందుకని దానికి ఎఫెక్ట్ ఇచ్చాను సార్. ఈ ఎఫెక్ట్ ఎగ్జామ్ పేపర్లో ఇవ్వరా, లేదంటే నా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తా, జాగ్రత్త. అలాగే సార్. అది తెచ్చావా లేదా? ఇంటి తీసుకురాలేదా? వెయ్యి అయినప్పుడు చూసుకుందాంలే. ఎందుకు పట్టుకో. పెన్ ఇలా ఇవ్వు. నాకు రాబోతు ఇవ్వరా. ఏంట్రా? చాలా బాగున్నాయి. టీచర్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నీకేదైనా ప్రాబ్లమా? లేదు లేదు టీచర్. అయితే వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చోవచ్చు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఆటలాడడం మానేసి చదువుకుని రాత్రులు త్వరగా పడుకోండి. తెల్లవారుజామున 5 గంటలకి అలారం పెట్టుకుని లేవండి. తెల్లవారుజామున ఏం చేయాలి టీచర్? బంగారం ఇలా రా నాన్న. తప్పుకోరా బల్లి. వచ్చేటప్పుడు ఫిజిక్స్ పేపర్ తీసుకురా. అలాగే టీచర్. ఇదిగోండి టీచర్. ఈ 28వ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ రాసావు? దాన్ని అందరి ముందు గట్టిగా చెప్పు చూద్దాం. అయ్యో, అందరి ముందా? అది ఏం క్వశ్చన్ చెప్పారు? ఆ క్వశ్చన్ నేను చెప్తానులే. ఎక్స్రే అంటే ఏంటి, దాన్ని ఎవరు కనిపెట్టారు? అదేంటంటే సీరియస్ జబ్బు, అది వచ్చిందంటే ఎవరు ప్రాణాలతో ఉండరు. చెప్పాలంటే ప్రాణపోయే జబ్బు అని చెప్పచ్చు. అందుకని దాని దగ్గరికి ఎవరు వెళ్ళకుండా మంచిది. దాన్ని లైవ్ ఇంతే కాదు, మరొక వెరైటీ కూడా ఉంది. దాన్ని నేను చదువుతాను. ఒక లోకంలో కరెంట్ ని యూజ్ చేస్తూ వేడి చేసినప్పుడు ఆ లోకం సర్ఫేస్ లోంచి ఆకాశంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ నే థర్మోయానిక్ ప్రోగ్రామ్ అని చెప్తారు. ఇప్పుడైనా అర్థం అవుతుందా ఉదయాన్నే లేచేందుకు చదవమన్నాను? వెళ్ళి కూర్చో. అందరి ముందు అవమానించేసిందే. జువారియా ప్లీజ్ కమ్. ఏంటి టీచర్? వీటిని స్టాఫ్ రూమ్ లో పెట్టు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి అబూబకర్ బాగా డ్రెస్ చేసుకొని, తల దువ్వుకొని, మంచి డ్రెస్ వేసుకొని అక్కడికి వచ్చాడు. అది మాత్రమే కాకుండా అబూబకర్ చాలా యువకుడు. వాడి గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. రోజు 2 డ్రెస్సులు మార్చుకొని శుభ్రంగా ఉంటాడు. అందరికీ అర్థమైందా? వాడిలాగానే అందరూ కూడా ఉండాలని వాడు కోరుకుంటాడు. ఒక విషయం ఏంటంటే మిగతా వాళ్ళ గురించి వాడు అస్సలు దిగులు పడ్డావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. సార్
ఫెరోసికి బాత్రూమ్ వస్తుందంట. అది సార్ చెప్పడా? నువ్వేమైనా హెల్పర్వా? అది కాదు, అంటే ఏదో స్కూల్కి వచ్చేటప్పుడే పోసి రావాలని మీకు తెలీదా? ఫస్ట్ పీరియడే బ్రేక్ కావాలంట. అబద్ధం చెప్పి నా దగ్గర ఎవడు కట్టుకోవట్లేడు. అండ్ నెక్స్ట్ లెసన్, వాడింట్లో వాడు రాజులాగా బతుకుతూ వచ్చాడు, కానీ ఒంటరిగా అబూబకర్. ఒకరోజు ఏమైందంటే, స్టూడెంట్ జోబీ జేకబ్ 6వ సంవత్సరం జయంతి కోసం ఏర్పాటు చేసిన ర్యాలీకి ఎవరెవరు పేర్లిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ పేర్లు ఇవ్వచ్చు. అది మాత్రమే కాకుండా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు నేరుగా ఇప్పుడే గ్రౌండ్కి రావాలి. హెడ్ మాస్టర్ చెప్పారా? మీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ధారాళంగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి. సరే, షాప్ లో మనం చూద్దాం. వస్తావా రావా? సరే సరే, నాకు అర్థం అవుతుందిలే. ఎగతాళి చేయకు. టైం అవుతుంది. వెళ్దాం. మీరెక్కడికి సార్? మీరు ఆ పార్టీ మనిషే కదా, ఇంకెందుకో? ప్రేమకు పార్టీలు కలలు లాంటివి ఏమి ఉండవు. లేదు, కూల్ డ్రింక్స్ లేదు, భోజనం కూడా లేదు. నా కడుపు మండిపోతుంది. నువ్వు అక్కడే కూర్చో. బయటికి రా. నిన్నే. ఏంట్రా ఈ రోజు నువ్వు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చావా? అది వేస్ట్ కాకుండా నేను తింటాలే. ఆమ్లెట్ తీసుకొచ్చావా? అది నీకెలా తెలుసు? దాన్ని నేను ఓపెన్ చేసి చూశానులే. ఉత్త తిండిపోతూ వెదవి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఆ తర్వాత టిఫిన్ బాక్స్ శుభ్రంగా కడిగి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వు. అంతే కదా, నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాలే. టిఫిన్ బాక్స్ జాగ్రత్త. పరోటా. చెప్పరా, నీ దగ్గర ఎంత ఉన్నాయి? లేవన్నా. డబ్బులు లేవా? లేవు. క్లాస్కి పో. ఏంటి రైట్ వచ్చారు? ఇటు చూడరా, చిల్లర తెళ్ళు. రేయ్ ఇవరా, ఇవ్వ ఇవరా, ఇవ్వ ఇదిగోరా. కొనరా. ఏ జూనియర్, ఏ జూనియర్, 8th స్టాండర్డ్ ఏ సెక్షన్ రా నువ్వు? అదిగో 8Dలో. ఓ, మన జోసెఫ్ సార్ క్లాసా నువ్వు? అవును. మనిషి ప్రాణం తీసేస్తాడు కదా. అవునవును. సరే కానీ ఈ స్కూల్ ఎలా ఉందిరా, నీకు నచ్చిందా? పర్వాలేదు. ఇక్కడ ఒక చిన్న స్ట్రైక్, అందుకని మ్యాథ్స్ క్లాస్ నుంచి తప్పించుకున్నాం. సరే. ఒక్క నిమిషం రా, ఇక్కడున్న శత్రువులందరినీ నీకు ఇంట్రెస్ట్ అయినా? అదిగో అక్కడున్నారు చూసావా, వీళ్ళేరా స్కూల్లో చాలా పొగరబోతున్నా కొడుకులు. నువ్వు గనక వాళ్ళ కంట పడ్డావో అనుకో, నీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారు. అవునవును, కొంచెం జాగ్రత్తగా ఉండు. అదిగో అక్కడ మధ్యలో నుంచున్నాడు కదా ఒక దున్నపోతు, వాడి పేరు రిషి. వాడే కొంచెం హెల్ప్ఫుల్. ఈ స్కూల్ మొత్తంలో ఎవరు హెల్ప్ చేస్తారని చూస్తే వాడే. సరేనా? ఇక్కడ ముగ్గురు నుంచున్నాం కదా, పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలా? నేనెందుకు గమనించాలి? చాలు చాలు, ముందు నీ చేతిలో ఏముందో అది చూపించు. అది చాక్లెట్. ఇటివ్వు, మిగతాది నేను తింటాను. నువ్వు క్లాస్ అక్కడ బియ్య బస్తాలాగా ఒకడు ఎగురుకుంటూ వస్తున్నాడు చూసావా, వాడి పేరే కోతి సేతు. ఎలా వస్తున్నాడో చూడు. ఆ గుండుగాడే బ్యాక్ బెంచ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. వాడు చేతిలో ఏం తీసుకొస్తున్నాడో తెలుసా నీకు? అదంతా కాదు గాని ఎవరు భోజనానో దొంగలించి తీసుకెళ్తున్నాడు దొంగ వదవ. ఇకపోతే అదిగో అక్కడ వస్తున్నారు చూసావా, వాళ్ళిద్దరు జాన్ రాజేష్. వాళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు. అదిగో అలాగే అక్కడ డౌన్ లో చూడు, వాడే ఫెరోజ్. రే తమ్ముడు, వాడు నీ బావ అవడానికి రెడీ అవుతున్నాడు రా. ఏంటి? అదే నీ సిస్టర్ జుబేరా ఉంది కదా, వాడు తన్ని లవ్ చేస్తున్నాడు రా. తప్పుగా మాట్లాడకూడదు. ఆవేశపడకురా, వాడేమీ అసలు వర్కౌట్ అవ్వడు. నీకు ఎలాగైనా బావగా రాబోయేది నేనే. ఆ అర్హత నాకే ఉంది. అదంతా తర్వాత చెప్తాను రా. సరే పద, మనం అలా వెళ్ళి ఏదైనా జ్యూస్ లేదా తినొద్దాం. పదారా, చిన్న పిల్లాడిరా, నీకు ఆకలేస్తుంది కదా. మా నిద్ర మాట్లాడుకోవటం ఎవరో చూసి నాన్నగారితో చెప్పారు. నాన్నగారు అమ్మతో చెప్పడం నేను విన్నాను. అందుకే నాకు చాలా భయంగా ఉంది ఫెరోజ్. ఎందుకు భయపడుతున్నావు? ఎలాగైనా ఇది ఒక రోజు బయటపడాల్సిందేగా. అది త్వరగా తెలిసిపోతే ఒక పని అయిపోయినట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు కదా. ఇకపైన మనమిద్దరం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకు మన మనసుని కంట్రోల్గా ఉంచుకుంటే చాలు. ఏంట్రా తమ్ముడు, క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడ నిచ్చిన బొమ్మకి ఇస్తున్నావు? పని చూసుకో, వెళ్ళు. నువ్వు అయిపోయావు. మోహన్ చూడు, మీతో సార్ ఒక విషయం మాట్లాడాలి. ఒక నిమిషం. మీరు క్లాస్కి వెళ్ళండి, వెళ్ళండి. ఏంట్రా అది,
సార్ కలిసి చదువుకునే పిల్లల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. గర్ల్స్ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. బయట నుంచి చూసే వాళ్ళకి కాస్త తేడాగా ఉంటుంది. ఏమీ ఉండదులే. ముందు లేదు లేదు తప్పు. ఆటోలో చేసుకోకండి. జుబేరియా వాళ్ళ నాన్న వచ్చారు, ఆఫీస్ రూమ్ లో ఉన్నారు. త్వరగా వెళ్ళు, పదండి పదండి. మెల్లగా అందుకే సార్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. వెనకాల అది ఆ బండి సరే సార్, మేము చూసుకుంటాం. చూడ్డానికి ఒక ఆఫీసర్ లాగే ఉన్నాడే. అలా ఏమీ అనిపించడం లేదు, చూస్తేనే తెలుస్తుంది బోర్ పార్టీ అని. ఊరుకోరా, మావయ్య గారికి నా మీద అనుమానం వచ్చినట్టుగా ఉందే. సరే నీకు కొంచెం హుషారుగా ఉండు. ఇలా ఉదయాన్నే వచ్చి మాట్లాడే అవకాశమే ఉండదు. సరే సార్, మీరేం దగ్గర పడకండి, ఏ సమస్య రాదు, నేను చూసుకుంటాను. ఓకే. ఫరూస్కి పాటలు పాడటం, డ్రాయింగ్ వేయటమే కాదు, శిల్పాలు చేయటం తెలుసు. ఏంటి శిల్పమా? ఫరూస్కి ఏదో అవార్డు వచ్చిందని విన్నాను. ఒసే బుద్ధి తక్కువదాని, అది వేరే అవార్డే. ఈ పిల్ల ఎలా మాట్లాడుతుందో చూడు. నువ్వెంతకాలం దాన్ని చూడలేదా? చూశాను. సరే చెప్పు, అది ఎక్కడుంది? అది బస్ స్టాండ్ దగ్గర. స్కూల్ వచ్చేసింది, అందరూ దిగండి. ఏంట్రా బండిది? సరే ఆగండి, దిగండి దిగండి. డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. డబ్బులు ఇవ్వకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు, అర్థమైందా? ఇవ్వు ఇవ్వు. పద వెళ్ళి చూద్దాం. వస్తాను. రారా. మాస్టర్ ఈరోజు వచ్చుంటారా? నువ్వు ధైర్యంగా ఉంటారా, నేను ఇంకా హోంవర్క్ చేయలేదు. అయితే మాత్రం మనం హోంవర్క్ చేసి చించేస్తామా ఏంటి? రే ముస్తఫా, ఒక విషయం చెప్పనా? సార్ ఈ మ్యాథ్స్ ఇవన్నీ నా వల్ల కావట్లేదురా, చాలా కష్టంగా ఉంది. కష్టమేంట్రా, రావణ కష్టం. ఎన్నిసార్లు వేసినా మ్యాథ్స్ మాత్రం అర్థం కావట్లేదు. అదిగో అక్కడే, నువ్వు వెళ్ళి చూద్దాం. నువ్వు వెళ్ళమంటుంటే ఆ మాస్టర్ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఏం చేస్తావురా? మరి ఇంకేం చేయండి రా, నేను ఇక్కడే ఉంటాను. సరే నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్తాను. క్లాసుకి వెళ్ళరా సన్నాసి. రే, పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను, కానీ నాకు రావాల్సిన కమిషన్ మాత్రం ఇంకా రాలేదు. ఎక్కడెక్కడ వెతకాలో అర్థం కావడం లేదే. హలో అన్నా, అన్నా ఎక్కడున్నాడో తెలియడం లేదే. టీచర్, సార్ ఆ క్లాస్లో ఉంటారా? సరే. స్కూల్ పెద్దదైపోయిందే, బాగా సంపాదిస్తున్నట్టున్నారు. ఈ క్లాసా? ఇక్కడ కనపడడం లేదే. అయితే ఎలక్షన్ కి ముందు 48 గంటలప్పుడే ఎందుకు ప్రచారాన్ని ఆపేస్తారు సార్? నేను అది ఏంటంటే సార్, అది సార్ ఎక్కడున్నారు సార్? నాసర్ సారా? అంటే అది మీరు కదా సార్? అంటే నేను ఆయన కోసం. మీరు కాదు, నేను బయటకు వెళ్తాను సార్. నేను వెళ్ళి వెతుక్కుంటాను సార్, మీరు కానివ్వండి. ఏంటా గొడవ? సైలెంట్గా ఉండండి. సరే, రీజన్ ఏంటో చెప్పండి. తెలీదు? ఎప్పుడు తలతలని మెరిసిపోయే మా క్లాస్ ఇవ్వరాని ఇవాళ ఈ కొట్టు పక్కన నుంచి ఉసిరికాయలు తింటుంది, ఉసిరికాయలు తింటుంది, ఉసిరికాయలు తింటుంది. మా హీరో ఒక సోడా. బాబు, ముందు పాత బాగీని ఇవ్వయ్యా, తర్వాత నేను సోడా ఇస్తా. అయితే మీరు నాకు సోడా ఇవ్వరా? లేదు, సోడా ఇవ్వను. అప్పు ఎంత ఉంది? 76 రూపాయల 50 పైసలు. ఆ 50 పైసలేంటి? నీ లెక్కలు రాసి రాసి రీఫుల్ అయిపోయింది, దానికే 50 పైసలు. పెద్ద అయినా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏంటి? కొత్త కొత్త లెక్కలు చెప్తున్నావు. డబ్బులు వచ్చినప్పుడే ఇస్తాను. నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు సోడా ఇస్తాను. అన్నా 2 బలూన్లు 2 చాక్లెట్ ఇవ్వరా? కాస్త ఆగు బాబు, వీడి లెక్క చూసేసి వస్తాను. ఇవ్వాల్సిన బాకీ అవి నా డబ్బులు. రేయ్, ఇది వాడి డబ్బులు కదరా. నేను వెళ్ళి మా నాన్నకి చెప్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళరా, క్లాస్కి మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయ్. క్లాస్కి పొమ్మని చెప్పాను కదా. ఏమైందిరా? ఆ రౌడీ గాళ్ళు నేనేమైనా చేశారా? నేను కొట్టిన వాళ్ళని మన ఊరికే వదిలిపెట్టకూడదు. పదా
చెప్తున్నాను కదరా నాతో రారా. వీళ్ళ పొగని దించాలంటే వాడికి సరైన మొగుడు ఫిరోజ్. హెడ్ మాస్టర్ చెప్తే చాలు. అదంతా మనం తర్వాత చూసుకుందాం లేరా. ముందు మనం వెళ్ళి ఫిరోజ్ కి అంతా చెప్పాలి. షిజానా వద్దు షిజానా, ఎందుకు అనవసరంగా? కాదు, వీడు చాలా రోజుల నుంచి ఇలాగే ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు రా. ముందు వెళ్ళి వాడిని ఫుట్బాల్ లో కొట్టాలి. ఇటు కొట్టు, నా వైపు కొట్టు. మీకు విషయం తెలుసా, మా ఇంటి పక్కనుండే అన్న 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నువ్వు అందరికీ ఈ విషయం చెప్పకో. రే తమ్ముడు, ఏంట్రా ఆడడం, సరిగా ఆడరా. రే నువ్వు మూసుకుని కూర్చోరా. 2 టైర్లలో కలిపి సత్తార్కి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే చాలా టెన్షన్ అవుతాడు. వాడు మీ నాన్న గురించి మాట్లాడలేదా? మా నాన్న గురించి మాట్లాడితే కోపం వస్తుంది. అవునవును నిజమే. ఫిరోజ్ ఇదిగో ఇలా చూడు. ఏంటి ఇదంతా నల్లోడి పనేరా. ఎప్పటిలాగా విడిదించి డబ్బులు లాక్కున్నారు. నిజంగానరా? మన హెడ్ మాస్టర్ కి చెప్దాం. అదంతా అక్కలేదురా, వాడు చాలా ఈజీగా ఎస్కేప్ అవుతాడు. వాడిని పిలిపించి 4 తగిలిస్తే గానీ దారిలోకి రాడురా. రే ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? రే నువ్వు ఊరుకోరా. ఏమైంది, ఏంటి అక్కడ సమస్య? రే నువ్వు వాడుకుంటున్నావు కదా, నోరు మూసుకుని వాడుకో. ఈ వ్యవహారం ఏం చూసుకుంటాం. ఫిరోజ్ నువ్వు రారా, రారా రా, చెప్తున్నాను కదా రా రారా. ఒక ముఖ్యమైన విషయం ఉందిరా, అది నీకు చెప్తానే కరెక్ట్ గా ఉంటుంది, అందుకే పిలిపించాను. రే మామా, నువ్వు ఈ ఛాన్స్ ని అసలు ఏం మాత్రం మిస్ చేసుకోకూడదురా. మనకు మళ్ళీ ఇదిగో ఇలాంటి ఒక ఛాన్స్ అస్సలు దొరకదురా. ముందు నువ్వు నీ రాబోయే బామ్మర్దిని సెట్ చేయడానికి ట్రై చేయరా, లేకపోతే భవిష్యత్తులో వాడిని హెల్ప్ చేయడు. నువ్వు చెప్పేది కరెక్ట్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఇలా చూడరా, వాళ్ళిద్దరు గొడవ మధ్యలోకి నువ్వు వెళ్ళొద్దు, సరేనా? వాళ్ళిద్దరికి వీడు గొడవ పెట్టాలని చూస్తున్నాడు. వాళ్ళిద్దరికి గొడవ పెట్టి తమాషా చూడాలనుకుంటున్నాడు వీడు. వీడికి అదే ఆశ. వద్దనా హెడ్ మాస్టర్ చెప్తాం చాలు. వద్దన్నా. ఏంట్రా ఇదంతా? ఇవాళ్ళుందిలేరా మీకు పండగ. చెప్పరా, నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర లేవన్నా. లేవా? లేవా? నీ దగ్గర ఉన్నాయా? లేవా? సరే నీ దగ్గర లేవు. గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఏమై ఉంటుంది? సార్ 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 అక్కడ ఫిరోజ్ గొడవ పడుతున్నాడు సార్. మీద పడి ఒకటి కొడుతున్నాడు సార్. సార్ త్వరగా రండి సార్. సార్ రండి. గొడవ? వీళ్ళని అసలు ఎందుకు స్కూల్కి వస్తున్నారో అర్థం కావట్లేదే. రక్తం కారిపోతుంది. ఎత్తండి. వాడిని ఏం చెయ్యాలి? ఫిరోజ్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి తీరాలి, లేకపోతే అందరూ పిల్లలు వైలెంట్ గా మారిపోతారు. దీన్ని ఇలాగే వదిలేయకూడదు. అవును, వాడిని ఊరికే వదలకూడదు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరాలి. అవునవును, ఏ నిర్ణయం తీసుకోలేకపోతే టీసీ ఇచ్చి పంపించేయండి. పేరెంట్స్ ని పిలిచి మాట్లాడదాం. అవును, వాళ్ళని పిలిచి విషయం చెప్తేనే తెలుస్తుంది, ఊరికే వదలకూడదు. ఇలాగే వదిలేస్తే పెద్ద సమస్య ఖండించాలి. వాళ్ళ 10వ తరగతి చదువుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఫిరోజ్, ఎందుకు ఇలా చేసావు? నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా చేతులతోనే మాస్టర్ని నేను కావాలని చేయలేదు. జరిగిందంతా చాలు. ఇక నేను స్కూల్కి రాను. నేను వెళ్తాను. ఫిరోజ్, రేపటి నుంచి నువ్వు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నేను రాను. ఏమంటున్నావు? ఇన్ని రోజులు నేను రాసిందంతా ఒట్టి నా ఫీలింగ్సే. నాకు నువ్వు కావాలి, ఆ ఫీలింగ్సే. ఇప్పుడు నేను వెళ్ళేది కూడా ఆ ఫీలింగ్స్ వల్లనే. నువ్వెప్పటికీ మీ ఇంట్లో ఎలాంటి పెళ్లి కొడుకుని చూసినా సరే నువ్వు ఒప్పుకోకూడదు. నిజంగా నేను ఇష్టపడే ఫిరోజ్ ఫీలింగ్స్ ఇవి.
ఒకరోజు నేను తిరిగి వస్తాను. అందువల్ల చిన్న వయసులో జరిగిన తప్పు వల్ల ఫిరోజ్ మనసు విరిగిపోయి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. ఫెరోజ్ ముంబై సిటీకి వచ్చేశాడు. అంధేరిలో పని కోసం వెతుకుతున్నప్పుడు ఆ ఊర్లో గొప్ప యజమానైన మంచి మనసు కలిగిన గఫూర్ వీడికి సాయం చేశారు. ఫెరోజ్ కథ విన్న యజమాని వీడికి వెంటనే సాయం చేయడం మొదలుపెట్టారు. జీవితం మొదలైంది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అక్కడి నుంచి ఫెరోజ్ విదేశాలకు కూడా వెళ్ళిపోయాడు. ఫెరోజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఫెరోజ్కి ఏ దిగులు లేదు. వాడు ఇంతకుముందు చేసిన తప్పులన్నిటినీ పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిగా మారాడు. ఫెరోజ్ని తలుచుకుంటూ ఉండిపోయిన జుబేరా తనకొచ్చిన సంబంధాలు వేటిని ఒప్పుకోలేదు. తన గురించి వెయిట్ చేస్తూ ఉంది. తన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జుబేరియాకి ఇప్పుడు సంతోషం కలగబోతుంది. చాలా కాలం తర్వాత సొంతూరుకి తిరిగి వచ్చిన ఫిరోజ్ జుబేరా చేయి పట్టుకుని శాశ్వతంగా దుబాయ్కి తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, మెల్లగా కూసోనియాడే, కుదురుగా నించోనియాడే, మెల్ల మెల్ల. ఇలాంటి మొబైల్ ఫోన్స్ అన్ని కాంపౌండ్ లో అలో చేయడం కుదరదు. టీచర్ ప్లీజ్ టీచర్. ఏంటి ప్లీజ్? వెళ్ళి పేరెంట్స్ ని తీసుకొచ్చి ఆఫీస్ రూమ్ లో తీసుకో. ఎలా ఉన్నా అమ్మ నాన్న వస్తారు కదా, ఇది సేవ్ చేసి పోస్ట్ చేస్తాం మిస్. ఈవినింగ్ అయ్యేసరికి 500 వ్యూస్ వస్తాయి మిస్. నేనే పోస్ట్ చేసేస్తాను, ఆఫీస్ కి రా. టీచర్ లీవ్ తీసుకోమంటారా? ఇద్దరు ఇలా రండి. బాగా ఇరుక్కున్నాం టీచర్. నేనేదో తమాషాగా అన్నాను టీచర్. అలాగా పాపం. ఒకప్పుడు ఇదే వయసులో ఇదే స్కూల్లో చదువుకుని ఎదిగిన దాన్నే నేను. అది కూడా మీకంటే తెలివైన వాళ్ళతోటి. అలాంటి తెలివైన వాడే ఒకడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇలాంటి కామెడీలేవి నా దగ్గర వర్కౌట్ కావు. చాలిక వెళ్ళండి. టీచర్ ఏంటి టీచర్, కొత్త స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏం పర్వాలేదు, అందరూ తెలివైన వాళ్ళే. ఆ తర్వాత టీచర్స్ డేకి మీరు FBలో వేసిన పోస్టుని నేను చూసా. అది చాలా బాగుంది. నాసర్ సార్ గురించే కదా వేశారు. నాసర్ గారు సంతోషించారు. ఈ గురుభక్తినే అందరూ ఫాలో అవ్వాలి. ఆ రోజు తప్పు జరిగినందువల్లే కదా ఫిరోజ్ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. నాజర్ సార్ అవన్నీ అప్పుడే మర్చిపోయారు. కానీ ఫిరోజ్ జ్ఞాపకాలు మాత్రం సార్కి ఎప్పుడూ ఉండిపోతాయి. ఎందుకంటే ఎడమ కన్ను మీద గుర్తుంది కదా. గుర్తులు కనిపించేది ఒంటి మీద మాత్రమేగా, మనసులో ఏది ఉండదు కదా. అవును, ఎప్పుడు ఆ ఫిరోజ్ ఇక్కడికి వస్తాడు? వాడు వచ్చిన వెంటనే ఆ బ్యాచ్ తో గెట్ టుగెదర్ చేస్తాడని నేను విన్నాను. అవును, నెక్స్ట్ వెన్స్డేనే. నేను అడిగానని చెప్పండి. అలాగే సార్. వాతావరణం చాలా బాగుంది కదా. అదిగో ఆ బిల్డింగే డి బ్లాక్. కంప్యూటర్ అన్నీ ఉన్నాయి. ఓకే, నిన్న ఇనాగ్రేషన్ పూర్తయింది. ఓ, ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు? ఓ 3000 మంది. ఈ ఏరియాలోనే ఇది నెంబర్ 1 స్కూలు. ఇక్కడ చదువుకున్న చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యారు. కాస్త దారి వదిలితే సరే సరే వెళ్ళండి. అవునరా, సార్ వచ్చారా? అమ్మయ్యా,
స్టూడెంట్స్ అందరూ సార్ని చూసి ఇలా భయపడుతున్నారు. అంత మర్యాదేమీ లేదు, అదంతా యాక్షనే. కామెడీ చేస్తుంటాడు. ఆ కుర్రాలు కూడా నటిస్తున్నారు. ఏంటి యాక్టింగా? నేను చెప్పేది అదే. ఇవన్నీ చూసావంటే మనకి పిచ్చి పడుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఇక్కడ జరుగుతున్న గ్రాండ్ ప్రోగ్రామ్కి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. ఇప్పుడు నాసర్ సార్కి సాల్వా వేయడానికి పీటీఏ ప్రెసిడెంట్ శశీందర్ సార్ని గౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అవును, వాడెక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసి రావాలి కదా, అందుకు లేట్ అవుద్దులేరా. సేదు, టీ స్నాక్స్ ఆర్డర్ చేశారా లేదా? ఏమంటున్నారు? అవన్నీ ఎప్పుడో రెడీ. మరి మిగతా ఐటమ్స్? ఆ విషయమా, అది రెడీ. అక్కడ అక్కడ నువ్వు ఇక్కడున్నావా? ఏంటా నీకు చాలా పని ఉందిరా. ఏంటి బెల్ బటన్ చేయలేక చస్తుంటే నువ్వు హాయిగా కూర్చొని దిక్కులు చూస్తున్నావా? ఆ బండిలో తీసుకురండి, ఇలా తీసుకురండి. రండి రండి రండి, తిన్నగా వెళ్ళండి, స్టేజ్ దగ్గరికి వెళ్ళండి. అటు వెళ్ళండి వెళ్ళండి. అలాగే తిన్నగా స్టేజ్ వెనక్కి వెళ్ళి ఆపండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, జాగ్రత్త. రండి 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 రండి. ఓకే. ఇదంతా పిల్లల ఇంట్రెస్టే కదా, మనమెందుకు అడ్డంగా ఉండాలని నేను ఓకే చెప్పేశాను. సార్, ముందు టీ తెమ్మనండి. తెస్తాను సార్. కూర్చో. సరిగ్గా టీచర్ టీ తాగే సమయానికి నేను వచ్చేసాను. ఎందుకు ఇలా మాట్లాడతారు? హాయ్. హలో. హలో. హలో, ఎలా ఉన్నా? అవునాను. ఓకే ఓకే సార్. వీడు మన ఫెరోసే కదా? నేనే సార్. ఏంట్రా స్వీట్స్తో వచ్చావు? అదేంటంటే సార్, సంతోషం. టీచర్కి ఈ పాటికి డెలివరీ అయి ఉంటుంది కదా? అవును సార్, అవును. సంతోషం రా. అయితే నువ్వు తండ్రి అయ్యావని చెప్పు. అవును సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సచిన్ సార్, తీసుకోండి. ఏంట్రా గ్రూప్ లో ముఖ్యమైన మనిషి కనిపించట్లేదని చూస్తాను. వచ్చేసావా? నాకు షుగర్ ఒక్కరోజే కదా సార్. సార్, నా దీవెనలు నీకుంటాయి. థ్యాంక్ యూ సార్. ఫెరోజ్ బాబా పాపా మగపిల్లాడండి. ఇదిగోండి టీచర్. ఫెరోజ్, దీంతో సరిపెట్టుకోకే. ఏంటి డెలివరీనా? సార్, ట్రీట్. సార్ తీసుకోండి సార్. అన్నట్లు మన బెల్ బాటమ్ సార్ వచ్చారా? ఆయన బయట ఉన్నారు, అక్కడే ఉన్నారు చూడండి. షుగర్ ఏం లేదు కదా సార్? లేదు లేదు సార్. సార్, ఆ రోజు తెలియకుండా జరిగిపోయింది, నన్ను క్షమించండి సార్. ఇలా చూడు బాబు, చిన్న పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని క్షమించడానికంటూ కొంతమంది ఉంటారా, వాళ్ళే పేరెంట్స్. ఆ విధంగానేరా టీచర్స్. ఇంట్లోంచి బయలుదేరి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు మా పిల్లలరా. అవును సార్. రే, ఏంట్రా ఇది, చిన్న పిల్లల్లా ఏడుస్తున్నావు. పర్వాలేదులే, వదిలే. మీరిద్దరు ఇక్కడ హక్ చేసుకుని ఉంటున్నారా? అక్కడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, పదండ్రా. అందరూ వచ్చేసారు కదా. ఏంట్రా ఇంకా గొడవ పడుతున్నారా లేక ఫ్రెండ్స్ అయ్యారా? పాత విలన్స్ ఇప్పుడు మంచి రోజు చేస్తున్నాం సార్. పదండి వెళ్దాం, పదండి. టీచర్స్ రండి, మీరు కూడా వెళ్దాం. రండి రండి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ గొడవలు పడుతూ ఎగతాళి చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసిన ఈ ప్రదేశం మాకెలా ఉందంటే మరపురాని గుర్తుల్లాగా మా మనసులో నిలిచిపోయింది. పైగా ఒక దారుణమైన సంఘటన జరిగింది.
మా మాస్టర్ గారి కన్ను దెబ్బతినడానికి మేమే కారణం. ఆ సంఘటన వల్లే మాలో ఒక మార్పు కలిగి మేము మంచివాళ్లుగా ఇలా ఒక గొప్ప స్థాయికి చేరుకోగలిగాం. ఇప్పుడు మేము మా పాత స్నేహితుల్ని కలుసుకోగలిగాం. ఆనాటి స్నేహంతో ఎంతో సంతోషంతో మనం అందరం ఉంటున్నాం. రిషి చెప్పిందంతా నిజమే. మనందరికీ తెలుసు, డబ్బు సమస్య లేకుండా ఎవరైనా ఉన్నారంటే మనం నమ్మలేం. డబ్బున్న వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, డబ్బు లేకపోతే ఆకలి దరిద్రమే మిగులుతాయి. క్యాన్సర్ పేషెంట్, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, కూలీ పనులు చేసి 2 పూట్ల భోజనం కోసం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా రోగాలతో మంచం పట్టిన వాళ్ళు, ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా డబ్బు లేక కష్టపడేవాళ్ళే. వాళ్ళు అనుభవించేటటువంటి వేదన, వాళ్ళు అనుభవిస్తున్న బాధ మనందరికీ తెలిసిన విషయమే. ఇలా కష్టపడుతున్న అభాగ్యులకి మేము సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఏమిటంటే చికిత్స కోసం సహాయపడే కమిటీ. మేము ఆ రోజు మా స్కూల్ నేమ్ చెడగొట్టాం. అందుకోసం మేమందరం కలిసి ఒక యూనియన్ని క్రియేట్ చేశాం. స్నేహం అని దీనికి పేరు పెట్టాం. స్నేహం చికిత్సకు సహాయపడే కమిటీ. నేను ముందుగానే చెప్పినట్లు ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్లకు సహాయం చేయడానికే మేము దీన్ని స్టార్ట్ చేశాం. ఈ కమిటీ ఎందుకంటే మమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని తర్వాతి తరం ఎంతో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటితో పాటు టీచర్ ప్రేయర్స్ కూడా మనకు కావాలి. అందుకోసం చెక్ లీఫ్ తీసుకోవడం కోసం మా ఫేవరెట్ సార్ నాసస్సాన్ని ఆహ్వానిస్తున్నాను. జాన్, దాన్ని తీసుకురా. మాస్టర్ కొంచెం ముందుకు రండి. సార్ మీరు కూడా రండి. రండి, ఇదిగోండి, దీన్ని పట్టుకోండి. ఈ సమయాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది డబుల్ ట్రీట్ అనాలి. సార్, డబుల్ కాదు, ట్రిపుల్. దేవుడి కృప వల్ల అంతా బాగా జరిగింది. దీన్ని ఎక్కడ పెట్టేయండి. మనసుకి సంతోషాన్ని ఇచ్చే వస్తువుల్ని నేను సేకరిస్తూ ఉంటాను. అలా సంతోషాన్ని ఇచ్చేదే ఇది. మీ గ్రూప్లో మీరందరూ ముద్దుగా పందికొక్కు అని పిలిచేవాడు పందికొక్కులానే దాక్కున్నాడు చూడండి. వాడు ఆ రోజు నాకిచ్చిన ఉత్తరమే ఇది. ఇది వీడు రాసింది కాదు, ఇది మన జుబేరియా ఫెరోస్కి రాసిన లవ్ లెటర్. ఇది ఎలాగో వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి ఈ దొంగ నాకిచ్చేశాడు. దాన్ని ఇంకా నేను రక్షిస్తూ వస్తున్నా. జీవితంలో అందరికీ ఒక సంతోషమైన సంఘటన ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను. మీరు ఇప్పుడు దీన్ని ఎవరైనా చదువుకోవచ్చు. చిన్నప్పుడు మనం చేసే అల్లరిని అప్పుడప్పుడు తలుచుకోవడంలో ఉన్న ఆనందం ఖచ్చితంగా వేరే ఎందులోనూ ఉండదు. అది లివ్ ఫర్ లాంగ్. దేవుడు మన ముందు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని అడిగితే మనం అడిగేది ఒకే ఒకటి, ఆ చిన్నప్పటి క్షణాలు. నిండు చంద్రుడు పుట్టే ఘడియకు విరబోసిన నీ నవ్వుకు చూసి మదిలో ప్రేమ పొంగే మనసు నీ వైపున్నది, మనసు నీ వైపున్నది. జన్మలెత్తినా గాని నేను పాడగలనా, హృదయము ఇప్పుడు నాలో నీకోసం తెలిచి. నీ అరచేతుల్లో నన్ను నేనే చూసుకుని ప్రేమ లేఖను రాసి నాకు పంపగలవా? ఇంక నువ్వు నాలో ఉండు, నాలో నువ్వు మాయని పుండు, ఊపిరిలో రాసే నీ పేరు, నా ఊపిరిలో నీ పేరు జతల
ఒకరు భూమిపై మన ప్రేమ శాశ్వతం.